గ్రావెల్ ఎత్తావమ్మా, నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా, ఇసుకెత్తావమ్మా నువ్వు మాట్లాడాలి. దీన్ని రాజకీయ విమర్శలు అంటారు, విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు. అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగత హననం చేశావు. అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా 10 మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు? నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా, ఇలాంటి నాయకులనా మనం 5 సంవత్సరాలు వీళ్ళకా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు. ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు? ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు? ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికా? వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది, వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ అక్కల చెల్లెళ్ళే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా? మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు. అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా?